వారి జన్మదినం లేదా చనిపోయే రోజు గుర్తుపెట్టుకునే దానికంటే ఆయనలోకి గౌరవం ఇవ్వాలని అనుకుంటే వారి ఆలోచన విధానాన్ని అనునిత్యమును వారు చూపించిన బాటను మన జీవితాన్ని ఆ బాటకు అంకితం చేసే విధంగా ప్రయత్నం చేయాలి. వాళ్ళ జన్మదినం రోజు చనిపోయిన రోజు 2 నిమిషాలు మాట్లాడి వాళ్ళని మర్చిపోయే పరిస్థితి మనం రోజుల్లో చాలా చూస్తూ ఉన్నాం. అది కాదు నిజమైనటువంటి నివాళి. ఒకవేళ నిజంగా కూడా సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిబా పూలే గారు గాన మనలాగా 2 నిమిషాల కోసమే ఆలోచన చేసి ఉంటే ఆ రోజుల్లో గాలి కూడా శాసించబడేది, నీరు శాసించబడేది, జీవన విధానం శాసించబడేది. ఆ రోజుల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, మార్పులు, దానికి సంబంధించిన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు పడ్డ కష్టాలు, ఒకవేళ నిజంగా కూడా వాళ్ళు ఒక క్షణం కోసమైనా కూడా మాకెందుకులే అనుకుంటే ఈరోజు ఈ స్వేచ్ఛ వాయువులు మనం పీల్చుకునే వాళ్ళకి కాదు. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, చాలా సభ వేదికల్లో ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా సమండ వర్గాలు కానీ వెనుకబడ్డ జాతుల కోసం కానీ ఏ సందర్భం వచ్చినా నిఖాసుగా నిలబడి మీ అందరూ నేను సావిత్రిబాయి పూలే చూస్తా ఉన్నా. మీకు ఏ కష్టం వచ్చినా మీ అమ్మడి నిలబడి సగం రాజకీయంగా వచ్చి నిలబడే శక్తి, ధైర్యం వాళ్ళిచ్చింది అన్న మాట ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఇంత గంభీరంగా మాట్లాడగలుగుతా ఉన్నాం. చైర్మన్ యువ నాయకులు మా సోదరులు అన్న ముత్తి శ్రీకాంత్ గౌడ్ గారికి గట్టిగా చప్పటితో స్వాగతం పలకండి. ముందుకు ఎవరు రావద్దు, దయచేసి ముందుకు రావద్దు. మంత్రి గారు సన్మానాలు వద్దు, కష్టపడిన వారికి సన్మానం అనుకుంటే మన మంది గారు సన్మానం చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. చదువు రాకపోతే మొట్టమొదలు చదువు నేర్పించి, బయట కాదు ఇంట్లోనే ముందు మార్పు తీసుకొచ్చి ఇంట్లో నేర్పించి బయట వాళ్ళకి చెప్పాలని ముందు ఆయన భార్యకు, ఆయన శ్రీమతి చదువు చెప్పి ఆమెను టీచర్ చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే అని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. ఆమె ఒక ఉపాధ్యాయులే కాదు, ఎందుకంటే ఆనాడు సమాజంలో ఆడవాళ్ళు చదవకూడదనేటువంటి భావన ఉండేది. ఆడవాళ్ళు చదవతని, ఆడవాళ్ళు చదివితే బాగుండదని చెప్పేసి భావన ఉండేది. కానీ మహాత్మా పూలే ఇది సరైనది కాదు అని ఆమెను చదివించి ఉపాధ్యాయులు చేసి, ఆమె ఉపాధ్యాయులే కాకుండా సామాజికమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి బాలికలే ఒక పాఠశాలలు ప్రారంభించింది. అలాంటి ఉత్తమమైనటువంటి మహిళ. ఆమె జన్మదినం అంటే ఇవాళ మహిళా సాధికారికతే ఆమె జన్మదినం అని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మహిళలకు ఎంత సాధికారికత వస్తే మహిళ తన కాళ్ళ మీద తను నిలబడి నలుగురికి ఇంకా ఉద్యోగం ఇచ్చే విధంగా మహిళలు రాణించాలని నేను మనసారా భావిస్తూ ఉన్నాను. సభ అన్ని పార్టీల నాయకులతో జరిగే సభ, అందరూ రావాలని కోరుకుంటారు. అందువల్ల ముఖమాట లేకుండా ప్రతి ఒక్కరు ఎంత పెద్దలు వచ్చినా 2 నిమిషాలు మాట్లాడమని చెప్పాలి. శ్రీనివాస్ గుర్తుపెట్టుకో. రెండవది, ఇలా మళ్ళీ మన సంఘాలంటే 1-2 ఉండవు, 50 సంఘాలు ఉంటాయి. అందరికీ ఒక్కొక్క నిమిషం మాట్లాడించాలని చెప్పి కోరుకుంటారు, లేకపోతే అలిగిపోతారు. అది దృష్టిలో పెట్టుకొని అందరినీ తల 1 నిమిషమో 2 నిమిషాలు మాట్లాడించే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా. మూడవది, ఈ సభలలో సన్మానాలు చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. సన్మానాలు మనం ఎందుకు చేయాలి? సెలవులకప్పుడు ఇవి చేసి ఇవన్నీ బంద్ పెట్టుండ్రి. అసలే గరీబులం మనం, అందుకని సన్మానాలు చేయొద్దని కోరుతున్నాను. అన్న చివరి ఒక మాట మాట్లాడాడు.
అనంతకోటి నక్షత్రాల్లో సగం మీరు సగం మేము అని. నేను అంటున్నా ఇవాళ సగం మేము సగం మేము కాదు, సగం మీరు సగం మేము కాదు. ఇవాళ మొత్తం సమాజంలో జరిగిన మార్పులు, వాటి వల్ల ఉత్పన్నమైన దుష్పరిణామాలన్నీ కూడా ఎదుర్కొంటున్నది దీటుగా మహిళలు మాత్రమే విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ సావిత్రిబాయి పూలే స్ఫూర్తి అని మీరు అంటున్నారు, అన్ని రంగాల్లో వచ్చింది. ఇవాళ మోడీ గారు మొట్టమొదటిసారిగా మీకు తెలవాలి, అసలు మీకు అన్నీ తెలుసు. కానీ ఇవాళ నా గ్రామంలో అన్న మార్కెట్లు చేయలేని పని, వ్యవసాయ మార్కెట్లు చేయలేని పని నా ఆడబిడ్డలు మాత్రమే చేస్తున్నారు, మహిళలు చేస్తున్నారు. గారు బీసీ కార్పొరేషన్ చైర్మన్ యువకుడు శ్రీకాంత్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు నిరంతరం మన జాతి గురించి పాటుపడుతున్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు హనుమంతరావు గారు, ఇందిరా గారు, గణేశ్చారి గారు, విజయకృష్ణ గారు, శ్యామ్ గారు, శ్రీనివాస్ ముద్రాజు గారు, విక్రమ్ గౌడ్ గారు, మా మాధవి గారు, అలోక్ కుమార్ గారు, గౌరవనీయులు మన సెక్రటరీ సైదుల్ గారు, వేదిక పెద్దలకు అందరికీ పేరు పైన నమస్కారాలు. ఈరోజు 195వ జయంతిని మనం అధికారికంగా జరుపుకోవడం, ఎంతోమంది మేధావులు ఇక్కడ రావడం చాలా సంతోషం. కాకపోతే మహనీయుల యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, మహాత్మా జ్యోతిబా పూలే కావచ్చు, ఈరోజు సావిత్రిబాయి పూలే కావచ్చు, అందరూ అధికారులు కానీ నాయకులు కానీ మనం జయంతి వర్ధంతి ఉత్సవాలు చేసుకుంటాం. కానీ మరి వాళ్ళు ఈ జాతికి చేసిన సేవలేంటి, మరి మనం వాళ్ళు చెప్పేటువంటి సూచనలు పాటిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మనం చేసుకోవాల్సిన అవసరం. అన్ని ప్రభుత్వాలు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వరకు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ దేశానికి ప్రధానమంత్రి మహిళ అయింది. ఈ దేశానికి ఈరోజు రాష్ట్రపతి కూడా మహిళలే. మరి ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటున్నారు. కానీ ఏ రోజైనా పేపర్లో ఒక మహిళ పైన అఘాయిత్యం జరిగిన దినం కానీ, ఒక మహిళల పైన దాడులు చేయనటువంటి పరిస్థితి కానీ ఉందా? ఒక్కసారి మనం చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనము మన జీవితంలో పొందుపరచుకోవడం కోసం వాళ్ళని ఆదర్శ పురుషులుగా, ఆదర్శ మహిళలుగా తీసుకొని వాళ్ళ సమానంగా ఎదగడం కోసం ఇవాళ మహనీయుల జయంతి చేస్తాం. చాలామందికి తెలియదు ఏంటంటే మహనీయుల జయంతి అనగానే దండేయడం, దండం పెట్టడం, 2 నిమిషాలు మాట్లాడడం, భోజనాలు చేయడం, వెళ్ళిపోవడం, ఇదేనా జయంతి? నేను అంటున్నా, సావిత్రిబాయి పూలే సినిమా వచ్చింది, ఎంతమంది చూసారో చేయలేబట్టండి. సావిత్రిబాయి పూలే సినిమా వచ్చింది, ఎంతమంది చూశారు? నాకు తెలిసి 5% చూడలే. కానీ పోకిరి సినిమా ఎంతమంది చూసారు? చేయలేబట్టండి. మరి పోకిరిలో చేసిన హీరో వాళ్ళ కుటుంబం
కుటుంబం కోసం, వాళ్ళ కులం కోసం, డబ్బులు సంపాదించడం కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు సినిమా తీశారు. కానీ పూలే అనేది సినిమా కాదు, అది జీవితం, మన జీవితం. అందుకోసమే మన నిజమైన హీరోలు ఎవరు? మన నిజమైన హీరోలు ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే అనేది మనం అందరం నేర్చుకోవాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. 3 సూత్రాలను మనం పాటించాలి. ఒకటి, మన ఇళ్లల్లో, మన ఆఫీసులలో దేవుని ఫోటోలు పెట్టుకుంటాం, అవునా కాదా? దేవుని ఫోటోలు పెట్టుకుంటారా మీ ఇళ్ళల్లో? దేవుళ్ళు ఏమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమంటాం? విష్ణు ఈశ్వర బ్రహ్మ అంటాం, అంతేనా? విష్ణు ఈశ్వర బ్రహ్మ. నేను మీ సెంటిమెంట్ కాదడం లేదు, విష్ణు ఈశ్వర బ్రహ్మ ఉన్నారు. విష్ణు ఈశ్వర బ్రహ్మ ఎట్లయితే మనం అనుకుంటామో, ఇవాళ మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలిసి విష్ణు ఈశ్వర ఎట్లయితే త్రిమూర్తులో మన సామాజిక త్రిమూర్తులు 3 ఉన్నారు. ఒక త్రిమూర్తుడు ఎవరు? మహాత్మా జ్యోతిబా పూలే. 2వ త్రిమూర్తులు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 3వ త్రిమూర్తులు ఎవరు? సేవాలాల్ మహారాజ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 మన త్రిమూర్తులు అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మీ దేవుళ్ళ పక్కన మన ప్రతి ఇంటిలో వాళ్ళ ఫోటోలు ఉండాలి. మీకు బండి ఉన్నా, కారున్నా, సైకిల్ ఉన్నా వాళ్ళ ఫోటోలు ఉండాలి, వాటి మీద అతుకు పెట్టుకోవాలి. చెట్టు నుంచి కళ్ళు తీసి సేద తీర్చే గౌడన్న, నీతి గల్ల జాతులన్నీ ఏకమై ఎదురుపడి ఏలేటి మనువాదులు ఎల్లగొట్ట నీకై ప్రేమ మా ఈటల రాజేందర్ సార్. సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ 1,00,000 విగ్రహాల పంపిణీలో భాగంగా ఇప్పుడు ఈ విదేశీ విద్యలో అదే విధంగా అనేక మారు 2008-9లో ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ నా సోదరి మణిమంజరికి ముఖ్యంగా శుభాభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడే వచ్చిపోయినటువంటి మన అందరి అభిమాన నాయకుడైనటువంటి మంత్రివర్యులు శ్రీహరన్న గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు సినన్న గారికి, అలాగే నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి బీసీ సంఘం అయినటువంటి జాతుల సినన్న గారికి, అలాగే మా పెద్దలు పూజలు అయినటువంటి హనుమంతన్న గారికి, అలాగే నా తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ గారికి, గుజ్జ కృష్ణన్న గారికి, అలాగే చారణ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున సావిత్రిబాయి పూలే శుభాభినందనలు తెలియజేస్తూ, వేదిక కింద ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ సావిత్రిబాయి పూలే అంటే మన మహిళలందరికీ కూడా ఒక స్ఫూర్తి ప్రదాతగా చూస్తాం. తను కష్టాలు పడుతూ కూడా తన భర్త సహాయ సహకారాలతోటి తను ఆ రోజు మహిళలకి విద్య అందించాలన్నటువంటి ఒకే ఒక నేపథ్యం. మాజీ గవర్నర్ అయినటువంటి పెద్దలు దత్తాత్రేయ గారిని వేదికపైకి స్వాగతం పలుకుతూ, సుస్వాగతంగా గట్టిగా చప్పట్లతో ప్రపంచం బాగుపడాలన్నా, ఒక ఇల్లు బాగుపడాలన్నా అది మహిళ చేతిలోనే ఉంది. అది మహిళకి విద్యతో సాధ్యమవుతుందని ఆనాడు నమ్మినటువంటి పూలే గారు తన భార్యని మొదటిసారిగా ఎడ్యుకేటెడ్ చేస్తూ తనని కూడా ప్రథమ ఉపాధ్యాయులుగా చేసినటువంటి గొప్ప మహానాయకుడు పూలే గారు. ఆయన ద్వారా వచ్చి ఇవాళ మేము ఇక్కడ మాట్లాడుతున్నామంటే బికాస్ ఆఫ్ తను ఇచ్చినటువంటి స్ఫూర్తి అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కష్టపడ్డా సరే, కూలి పని చేసినా సరే, నా పిల్లలని ఉన్నత చదువులు చదివించాలి, నా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదివించాలి, ఇవాళ కాంపిటీషన్ సొసైటీలో ముందుండాలి నా పిల్లలు అని తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. తండ్రి ఊర్లో వ్యవసాయం చేసిన తల్లి పట్టణం వచ్చి పిల్లలకు రూమ్ తీసుకొని ఖర్చులు పెట్టుకొని ఎంత అయినా భరిస్తూ ఇవాళ చేస్తుంటే విద్యకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో
ఆనాడు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఇవాళ నా ఆడబిడ్డలంతా కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఆనాడు సామాజిక రుగ్మతల పట్ల, సమాజంలోని రుగ్మతల పట్ల సంస్కరణల ద్వారా ఈ సమాజంలో మార్పు జరుగుతుందని విద్యను ఎంకరేజ్ చేసినటువంటి మహానుభావులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పేరు చెప్పుకొని స్మరించుకోవడమే కాకుండా ప్రాక్టికల్గా, రియాలిటీగా ప్రభుత్వాలు కూడా అలాంటి పథకాలు అమలు చేస్తున్నందుకు నేను సగర్వంగా రేవంత్ అన్నకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రజాపాలనలో ఏ పని జరిగినా కూడా మహిళా కేంద్రకంగానే జరుగుతుందనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది సంక్షేమ పథకాలైనా, విద్యా పరంగా అయినా, ఉపాధి పరంగా అయినా కూడా మహిళకే పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పెద్దలందరికీ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులందరికీ కూడా ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి మహిళా ఉపాధ్యాయులకు కూడా మహిళా ఉపాధ్యాయ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. సో మీ అందరికీ తెలుసు, మనం ఈరోజు సావిత్రిబాయి పూలే యొక్క 191 జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. సో ఏ దేశంలోనైనా దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో మహిళా సాధికారత అనేది చాలా ముఖ్యమైన అంశం. అంటే జనాభాలో సుమారుగా 50% ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందినప్పుడే ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో మహిళా సాధికారత సాధించాలంటే ముఖ్యంగా విద్య అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంటుంది. సో మీ అందరికీ తెలుసు, ఒకసారి మనం దేశ చరిత్ర తీసుకుంటే సుమారు 150 సంవత్సరాల క్రితం మహిళల స్థితిగతులు ఏ విధంగా ఉండేది, ఈరోజు మహిళల స్థితిగతులు ఏది అనేది మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా చదువుకున్నారు కాబట్టి. సో ఈరోజు మహిళా స్థితిగతులు ఇంత మంచిగా మెరుగు స్థానంలో ఉండడానికి ఎంతోమంది ప్రముఖులు మన చరిత్రలో కృషి చేశారు. సో ఆ విధంగా మహిళా సాధికారతకు, మహిళా విద్యకు కృషి చేసినటువంటి వారిలో మన సావిత్రిబాయి పూలే గారు ప్రథమ స్థానంలో ఉండడంలో అతిశయోక్తి లేదు. సో అటువంటి మన సావిత్రి పూలే గారిని వెన్నండి ఉండి, వారికి తోడుగా ఉండి, వారికి విద్య నేర్పించి, వారి ద్వారా మిగతా మహిళా పాఠశాలలు స్థాపించి మహిళలందరూ కూడా విద్య గురించడంలో మన జ్యోతిరావు పూలే గారి యొక్క పాత్ర ప్రముఖమైనది.